Harrison. He's my father, Ravi Kumar, and she's my mother, Madhuri. వీళ్ళు చిన్నప్పటి నుండి నాకు చాలా కేర్ చేసిండ్రు. వితౌట్ బార్డర్స్ అంటే బాగా ఫ్రీగా ఉంచిండ్రు. అండ్ నేను చిన్నప్పటి నుండి మా మమ్మీ మంచి మంచి గైడెన్స్ ఇస్తుంది. మా మమ్మీ వాళ్ళనే నేను 10th దాకా ఈ స్కూల్లోనే చదువుకున్నా. మా మమ్మీ లేకపోతే ఈ స్కూల్ రాకపోతుండే. ఈ స్కూల్ నాకు చాలా నేర్పించింది. మా మమ్మీ వాల్యూ ఏంది, డాడీ ఎంత చెప్తాడు మన కోసం. డాడీ మస్తు మోటివేట్ చేస్తాడు, ఇంట్లో కూర్చొని చెప్తానే ఉంటాడు ఇట్లుండాలి, బయట సొసైటీ ఇట్లుంటుంది అని చాలా మోటివేట్ చేస్తారు. అండ్ వీళ్ళు బాగా ఎంత కష్టం వచ్చినా నాకేం చూపిలే అంతగానో. వాళ్ళ దాంట్లో పెట్టుకొని నన్ను తమ్ముడిని కేర్ చేసుకుండే బాగా. పిల్లలకి కష్టం అంత ఎందుకు అని చెప్పి. ఇప్పటికీ కూడా మా డాడీ ఏం నా గురించి అంత స్ట్రిక్ట్గా ఏం చూడడు. మా కూతురే కదా, నీ ఇష్టం, నువ్వు నీ ఇష్టం ఉంది సెటిల్గా, బట్ లైఫ్లో ఒకటి అంటూ ఉండాలా నీకు, రెస్పెక్ట్, ఫస్ట్ రెస్పెక్ట్ ఉండాలా బయట పబ్లిక్లో, బయట సొసైటీలో వీళ్ళు తలెత్తుకునేలా నేను చేస్తానని చెప్పి ఐ ప్రామిస్ యూ డాడ్ అండ్ మామ్. అండ్ నేను నా లైఫ్లో పెద్ద డాడీ కూడా ఏం అనలేడు. నా సెటిల్ నేను నీట్ రాద్దాం అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ విషింగ్ టు గో అబ్రాడ్. దిస్ ఈజ్ మై అంబిషన్. దానికి కూడా డాడీ ఎప్పుడు యాక్సెప్ట్ చేసిండు. బట్ నాకు కొంచెం పేరెంట్స్ సిక్ ఎక్కువ, హోమ్ సిక్. సో వీళ్ళ గురించి వీళ్ళు మాట్లాడిన దాన్ని బట్టి నేను తర్వాత ట్రై చేద్దామని వస్తున్నా. డాడీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ మదర్స్ బ్లెస్సింగ్ డే ఎప్పుడు వస్తుందని చూస్తున్నా నేను కూడా. ఈ అదృష్టం నిజంగా అది చాలా లక్కీ. నేను నా 10th క్లాస్ ఎగ్జామ్ అప్పుడు ఆడపిల్లలు అమ్మ నాన్న కాళ్ళు మొక్కద్దు, ఆడబిడ్డ ఎక్కువ అని మన హిందూ సాంప్రదాయం ఉంటుంది. మొక్కితే వాళ్ళకి ఏదో చెడు జరుగుతుంది అన్నట్టు మొక్కనియ్యరు. కానీ నేను నా 10th ఎగ్జామ్స్ అప్పుడు మా మమ్మీ కాళ్ళు, మా నాన్న కాళ్ళు మొక్కి వెళ్ళిన. అప్పటి నుంచి నాకు కూడా ఇది ఒక సెంటిమెంట్. నేను లైఫ్లో స్కూల్ ఫస్ట్ వచ్చిన 10thలో. వీళ్ళందరూ కూడా ఇట్లా మంచిగా చదువుకొని ఫస్ట్ రావాలని కోరుకుంటున్నా. మమ్మీ గురించి ఏనంటే ఎంత చెప్పినా తక్కువే. అట్లని నాన్న తక్కువ కాదు. కాకపోతే నాన్నకన్నా మమ్మీ కొంచెం ఎక్కువ అని మాత్రం చెప్పగలను. ఎందుకంటే ఏ చిన్న దెబ్బ తగిలినా మనం ఫస్ట్ అనే వర్డ్ అమ్మ. ఆ పేరులోనే అమృతం ఉంటుంది. ఆ దెబ్బ సగం నొప్పి తగ్గిపోతుంది మనకు. అమ్మ అనగానే సగం నొప్పి తగ్గిన ఫీలింగ్ వస్తుంది. అండ్ ఈ మిస్ స్కూల్తో నాకున్న అనుబంధం అంటే నా మ్యారేజ్ అయిన లైఫ్లో 13 ఇయర్స్లో ఈ స్కూల్లోనే గడిచింది. 20 ఏళ్ళు పుట్టింట్లో ఉన్నా. ఇది నాకు 2వ పుట్టిల్లు. నిజంగా చెప్తున్నాను, నా 2వ పుట్టిల్లు. సార్ మాకు చాలా బాగా మోటివేషన్ చేస్తారు, టీచర్స్కి, అటు పేరెంట్స్కి, పిల్లలకి. నాకు ఆ మోటివేషనల్ క్లాస్ లేని మా పాప ఇంప్రూవ్ కావాలని నేను హాస్టల్లో ఉన్న పాపని మళ్ళీ తీసుకొచ్చుకున్నా. ఈ మోటివేషనల్ క్లాసులతోటి పేరెంట్స్ వాళ్ళు ఏంది, సొసైటీలో ఎలా ఉండాలి అనేది పిల్లలకు చాలా యూజ్ అవుతుంది. ప్రిన్సిపల్ సార్ మాకు నిజంగా టీచర్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తారు. ఎందుకో చెప్తా. ఈజ్ లైక్ ఏ ఫాదర్ అండ్ బ్రదర్ టు ఆల్ టీచర్స్, మేల్ ఫీమేల్ టీచర్స్. ఎవ్రీ స్కూల్లో ఏ క్లాస్ టీచర్ వాళ్ళకు డీల్ చేసుకోమంటారు. పేరెంట్స్కి అయినా, మెసేజ్ అయినా, ఏదైనా హోంవర్క్ అయినా. నా ఫ్రెండ్స్ చెప్పిన విధానాన్ని బట్టి నేను చూసింది ఏంటంటే వాళ్ళ మొబైల్ యూజ్ చేసుకుంటూ పేరెంట్స్కి మెసేజ్ పెట్టాలి. బట్ ఇన్ మై స్కూల్, మిస్ స్కూల్ అది లేదు. ఎందుకనంటే లేడీ టీచర్స్కి చాలా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇటు స్కూల్ అవి ఇవ్వనంటే వాళ్ళకు రిస్క్ ఉండొద్దు, అన్నీ నేనే చూసుకుంటా. మీరు మాత్రం ఏ ప్రాబ్లమ్స్ స్కూల్ తరఫున ఫీమేల్ టీచర్స్కి ప్రాబ్లమ్స్ క్రియేట్ కావద్దు అని మా మొబైల్ నెంబర్స్ కూడా సార్ ఎవరికి ఇవ్వనియరు. ప్రతిదీ సారే చూసుకుంటారు, మెసేజ్ అయినా ఏదైనా. థ్యాంక్ఫుల్ టు సార్ దట్ లైక్
థ్యాంక్ యూ.